అధినాయక పాడదాం, కలిసి పాడదాం అందరం, మంచి సల్యూటేషన్ చేసుకుంటూ పాడదాం. ఆ తర్వాత సల్యూట్ వద్దు, ఎందుకంటే సల్యూట్ అంటే సల్యూట్ ఎందుకు వద్దంటుందంటే, సల్యూట్ మనం లాస్ట్ పోయేటప్పుడు సల్యూట్ తీసి జనగణమన పడినాక డిస్బర్స్మెంట్ చేయాలి. జనగణమన అయినాక మనం మీటింగ్లు చేయొద్దు ఎప్పుడు కూడా, డిస్బర్స్మెంట్ ఆడ ఉంటుంది కాబట్టి. రండి దాని ఈరోజు సుప్రభాత్ హెల్త్ క్లబ్ సోదరులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ప్రతి సంవత్సరం కూడా మనం 20 సంవత్సరాల నుంచి ఈ సుప్రభాత్ హెల్త్ క్లబ్లో మనమందరం సోదరులను కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 15 ఆగస్టు నాడు, 26 జనవరి నాడు జెండాను ఎగురవేసి మనమందరం కూడా మన దేశభక్తిని చాటుకుంటున్నాం. అంటే ఈరోజు ముఖ్యంగా 26 జనవరి అనే దానికి ఏంటంటే గణతంత్ర దినోత్సవం. స్వతంత్రం వచ్చింది, ఆ తర్వాత మనకు గణతంత్రం అంటే మనము మన యొక్క పరిపాలన చేసుకునేటువంటి ఒక విషయానికి యావత్ భారతదేశము 1946లోనే దీని యొక్క కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది. అది నిజంగా అయితే 1950లో దీన్ని మనకు అందరికి అందించడం జరిగింది. ఏ దేశమైనా కూడా కాన్స్టిట్యూషన్ మీదే నడుస్తుంది. ఓ తన కఠినంగా ఉండొచ్చు, ఓ తన సులభంగా ఉండొచ్చు. ఈ కాన్స్టిట్యూషను మొన్న నాటో సమావేశంలో, యుఎన్ సమావేశంలో ఒక మాట అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా. ప్రపంచ దేశాల మొత్తంలో కూడా ఉన్నటువంటి మంచి డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉండేదంటే భారతదేశంలో ఉంది. ఈ భారతదేశం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అందరికీ సరిపోయే కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టే ఈరోజు భారతదేశము మంచిగా వర్ధిల్లుతుంది. భారతీయులందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. భారతీయుల్లో అన్ని మతాలు కులాలు ఉన్నా కూడా అన్నీ కలిసి తమ యొక్క మంచి మనుగడను సాగిస్తున్నారని చెప్తున్నారు. మనకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషను 1111 పేజీలు, ఎన్నో ఆర్టికల్స్ని పెట్టి మనకి ఇచ్చారు. దాంట్లో స్వేచ్ఛ స్వాతంత్రాలు మనకు ఎక్కువ ఇచ్చారు. అయితే దాంట్లో కూడా మనం అందరం కూడా ఇంతవరకు 126 సార్లు కాన్స్టిట్యూషన్ మనం చేంజ్ చేసుకుంటూ వచ్చాం. అంటే అనుకూలంగా, మన ప్రజలకు అనుకూలంగా చేశారు. ఇంకా కాన్స్టిట్యూషన్స్ చేంజ్ చేయవలసి వస్తుందేమో తెలియదు, కానీ ముఖ్యంగా విద్య, వైద్య మరియు ఇక్కడ ఉన్న యువత, నిరుద్యోగ యువతకు కావలసినటువంటి సౌకర్యాలు కలిగించేస్తే కాన్స్టిట్యూషన్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏఐ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా మార్పు ఏంటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ సైబర్ నేరాల చట్టాలు, అదేవిధంగా మాఫియా గ్యాంగ్లు, ప్రతి దాంట్లో మాఫియా ఉన్నాయి. అది ఇంకోటి తాగుడము, మరి ఏది జూదము, డ్రగ్స్, ఇవి వినియోగం అంటే ఎక్కువ జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి కొన్ని ఇంకా కఠినమైనటువంటి నియమాలను పెట్టి భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని, భారతదేశం ఉన్నటువంటి యువతను, భారతదేశం ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా చక్కగా ఉంచాలనే ఉద్దేశం చేత, మరి వారు ముందుకు పోవాలని, ప్రగతి పథంలోకి రావాలనే ఉద్దేశం చేత మన భారతదేశంలో ఎందరో పాటుపడుతున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మనం అందరం గర్వించదగింది. ఎందుకని అంటే మనల్ని చూసి కొందరు అట్టకేలు కూడా పోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండవలసిన అవసరం వస్తుంది, సల్యూట్ చేయవలసి. సార్, దేశభక్తి ఎవరు చెప్పేది కాదు. దేశం మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం సార్. దేశంలో మనం ఏదున్నా, ఏ దేవుడున్నా, ఎవరున్నా మనకేమి కాదు. చూస్తున్నాం ఎన్నో దేశం, మీరందరు మేధావులు, ప్రపంచంలో అన్ని దేశాలు చూస్తున్నాం. ఆ దేశాల పరిస్థితి ఎట్లుంది, ఆ దేశాల యొక్క మనుగడ ఎట్లుంది. రోజు బాంబుల శబ్దంతో ప్రపంచంలో ఒక భాగం అంతా నడుస్తుంది. మరి అయినా కూడా మనం దేశ జెండా అంటే, మరియు దేశం ఇదేనంటే దేశాన్ని గురించినటువంటి ఆలోచన లేకపోతే నిజంగా చాలా విచిత్రమైన విషయం. కాబట్టి
మీరందరికీ నిజంగానే మళ్ళీ ఒక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరం కూడా చక్కగా ఈ సైడ్కు మనం జనరల్ సల్యూట్ అన్నప్పుడు ఆ జనరల్ సల్యూట్ చేద్దాం. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? 2 నిమిషాలు. సరే, ఎందుకంటే అందరూ మళ్ళీ పోయేది ఉన్నది, అది తీసుకుంటారు. రండి సార్, భీమిరెడ్డి సార్. అయ్యే ఇక కొద్దిగా ఇట్లా గ్యాప్ ఇడిస్తే ఫోటో తీస్తాడా సార్? బాబు ఎక్కడ పోయిండా బాబు? గ్యాప్ వేయండి మంచిగా. ఇది రావాలి జెండా రావాలి పైన. జెండా సేనా చెప్తాం. ఎస్, నేను జనరల్ సల్యూట్ అని ఇద్దాం. నేషనల్ అందరం కూడా బిగాన్ జనరల్ సల్యూట్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. बोलो भारत माता की जय. भारत माता की जय. बाबू एक फोटो निकालो, तो 2 फोटो निकालो ऐसा. हाँ, कवर यहाँ